దేశంలో ఐటీ రంగంలో కొత్త నియామకాలు గణనీయంగా తగ్గాయి. ఏఐ సాంకేతికత పెరగడంతో టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్న సంస్థలు శ్రామిక శక్తిని పక్కన పెడుతున్నాయి. దీంతో నియామకాలు తగ్గి ఉద్యోగుల సంఖ్య పడిపోతోంది. దీంతో గత 2 ఏళ్లుగా ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు దాదాపు శూన్యమని క్వెస్ సంస్థ వెల్లడించింది. భవిష్యత్తులో కూడా నియామకాలు ఆశాజనకంగా కనిపించడం లేదని పేర్కొంది. అటు లేఆఫ్లు కూడా భారీగా ఉండటంతో ఐటీ ఉద్యోగులంతా అభద్రతాభావంతో పనిచేస్తున్నారు. దేశంలో ఐటీ రంగంలో ఉద్యోగ నియామక మాంద్యం కొనసాగుతోంది. దాదాపు గత 2 ఏళ్లలో టెక్ రంగంలో నియామకాలు స్తబ్దుగా ఉన్నాయి. ఈ మేరకు క్వెస్ కార్ప్ సంస్థ వెల్లడించింది. గత 6-7 త్రైమాసికాల నుంచి ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు దాదాపు శూన్యమని క్వెస్ సీఈఓ గురుప్రసాద్ శ్రీనివాసన్ తెలిపారు. వచ్చే క్వార్టర్లో కూడా డిమాండ్ పెరిగేలా కనిపించడం లేదని పేర్కొన్నారు. ఐటీ నియామకాల్లో మందగమనం ఉన్నప్పటికీ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో డిమాండ్ బలంగా ఉందన్నారు. గ్లోబల్ కెపాసిటీ సెంటర్ జీసీసీ, నాన్ ఐటీ సంస్థల నుంచి డిమాండ్ ఎక్కువగా వస్తోందన్నారు. క్వెస్ కు 73% సిబ్బంది డిమాండ్ ఈ రంగాల నుంచే వస్తోందని శ్రీనివాసన్ చెప్పారు. ఈ త్రైమాసికంలో ఎక్కువ నియామకాలు తయారీ రంగం నుంచి వచ్చాయన్నారు. తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలో ఉన్నాయన్నారు. రిటైల్, టెలికాం రంగాల్లో స్వల్పంగా తగ్గాయని శ్రీనివాసన్ అన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, బీఎఫ్ఎస్ఐ రంగం వృద్ధిని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. టెలికాం, ఉత్పత్తి, టెక్ రంగాల్లో కూడా వృద్ధి కొనసాగుతోందన్నారు. అదే సమయంలో సుంకాల సంబంధిత ప్రతికూలతల కారణంగా ఫార్మా, రిటైల్, ఆటో, తయారీ రంగాలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు శ్రీనివాసన్ వివరించారు. అటు అమెరికాలోనూ భారీగా ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. ఏఐ కారణంగా ఒక్క జులై నెలలోనే దాదాపు 10,000 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ నివేదించింది. ఏఐ సంబంధిత పునర్నిర్మాణంలో భాగంగా అమెరికాలోని ప్రైవేట్ సంస్థలు జులైలో 10,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను తొలగించినట్లు నివేదిక పేర్కొంది. యుఎస్లో ఈ ఏడాది జులై వరకు దాదాపు 8 లక్షల కంటే ఎక్కువ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలకు కోతలు విధించినట్లు వెల్లడించింది. ఇందులో సాంకేతిక రంగంలో ఎక్కువగా 89,000 కంటే ఎక్కువ మంది తమ ఉద్యోగాలు కోల్పోయినట్లు వివరించింది. టారిఫ్లు, ఏఐ అభివృద్ధి కారణంగా లేఆఫ్లు జరుగుతున్నట్లు పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ రంగంలోనూ భారీగా కోతలు జరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 2,92,000 మంది ఫెడరల్ ఉద్యోగులను ట్రంప్ సర్కార్ ఇంటికి సాగనంపింది.